77 శ్లోకం నుంచి 82 శ్లోకం వరకు చాలా 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 ముఖ్యమైన శ్లోకాలు. క్రక్స్ అన్నమాట. వేదాంతంలో క్రక్స్ అంతా ఈ శ్లోకాల్లో నింపి మనకి ఆయన చెప్పారు. ఎవరు? నృసింహ సరస్వతి గారు చెప్పారు. 77 శ్లోకం ఇప్పుడు చూద్దాం మనం. సుఖమల్పం బహు క్లేశః విషయగ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమః. ఈ శ్లోకాలన్నీ కూడా మీకు చదువుతుంటేనే మీకు మీనింగ్ అర్థమైపోతుంది అసలు యాక్చువల్గా. కాకపోతే కొంచెం నేను ఎలాబరేట్ చేసి వివరణిస్తాను. ఇది ఇంచుమించు ఇదే శ్లోకం కఠోపనిషత్తులో ఉంది. అంటే యథాతథంగా కాదు, ఇదే అర్థంతో ఉంది. శ్రేయచ్చ ప్రేయచ్చ మనుష్య మేధ అట్లా వస్తుంది అనమాట ఆ శ్లోకం. అంటే మనకి మనుష్యుల ముందు 2 లక్ష్యాలు ఉంటాయి. అంటే 2 రకాల లక్ష్యాలు ఉంటాయి. ఒకటి ప్రేయస్సు, 2 శ్రేయస్సు. ప్రేయస్సు అంటే అనాత్మకు సంబంధించిన జీవితం. శ్రేయస్సు అంటే ఆత్మకు సంబంధించిన జీవితం. మీరు ఏది మీ ఇష్టం, చాయిస్ మందనమాట. మనిషికి మాత్రమే చాయిస్ ఉంటుంది, జంతువులకు ఉండదు. మనుషులకి జంతువులకి తేడా ఏమిటి అని మిమ్మల్ని ఏమన్నా ఓ ప్రశ్న అడిగారు అనుకోండి, ఏముంది సార్, అవి కూడా తింటాయి, మనం కూడా జంతువులు కూడా తింటాయి, మనం కూడా తింటాం, అవి రీప్రొడక్షన్, మనం రీప్రొడక్షన్, అవి చనిపోతాయి, మనం చనిపోతాం అనకూడదు. అవన్నీ ఓకే. మనకి ఇది కొంచెం వికసించిన బుద్ధి ఇచ్చాడు. ఆ వికసించిన బుద్ధిని ఉపయోగించి నీవు చక్కగా వేదాలు చదువుకుని, వేదాలు పఠించి, భగవద్గీత పఠించి, బ్రహ్మసూత్రాలు పఠించి నువ్వు కొంచెం వృద్ధిలోకి రావాలి అని మనకి ఇచ్చాడు వేదాలు. జంతువులకి ఇవ్వలేదు. సో కాబట్టి దాని ద్వారా, ఆ మాన్యువల్ ద్వారా, ఆ లైఫ్ మాన్యువల్ ద్వారా, ఆ హ్యూమన్ లైఫ్ మాన్యువల్ ద్వారా మనం ఎదగాలి, గ్రో అవ్వాలి. అవి గ్రో అవ్వలేవు, అవి హారిజాంటల్గా పెరుగుతాయి, మనం వెర్టికల్గా పెరగాలి. వాటికి పొట్ట ముఖ్యం, ముఖ్యంగా పొట్టే ముఖ్యం వాళ్ళకి, జంతువులకి. నీకేంటిది జంతువు, ఏ జంతువునైనా వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏం చెప్పలేవు. అటు పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏముండదు, పొట్ట నింపుకోవటం. మనం పొట్ట నింపుకోవటం సెకండరీ, ధన సంపాదన సెకండరీ, ఇది నింపుకోవటం ప్రైమరీ. అంటే శ్రేయస్సు ప్రధానం, ఆత్మ ప్రధాన జీవితం, మోక్షం పొందటం ప్రధానం, ధర్మార్థ కామాలు ప్రధానం కాదు. అంటే ధర్మార్థ కామాల ద్వారా మోక్షం పొందాలి. శ్రేయస్సును అంటే శ్రేయ ధీర అభిప్రేయసో వృణీతే అంటే ప్రేయస్సును కోరేవాళ్ళు మందహ, మూర్ఖులు, తెలివి తక్కువ వాళ్ళు. శ్రేయస్సుని అంటే ఆత్మ ప్రధాన జీవితం గడపాలి మేము అని కోరుకునే వాళ్ళు వివేకవంతులు. విషయగ్రాహిణాం, విషయ అంటే అనాత్మ. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా పట్టుకోండి. స్వర్గలోకం, బ్రహ్మలోకంతో సహా అంతా విషయాలే, అంతా అనాత్మే. ఆత్మ మినహా అన్నీ విషయం కిందకే వస్తాయి. అంటే దృశ్య వస్తువులు. స్వర్గలోకం, బ్రహ్మలోకం అన్నీ కూడా దృశ్య వస్తువులు అన్నమాట. ఇవి పొందాలని మనం ప్రయత్నం చేస్తే, మనందరం చేసేది అదే. మనం అందరం చేసేది కర్మకాండలో కూరుకుపోతున్నాం కదా. అలా కర్మకాండలో కూరుకుపోయి జ్ఞానకాండకు రాకపోతే, శ్రేయస్సులోనే మునిగిపోతే ఏమిటది? సుఖం అల్పం, బహు క్లేశం. కష్టాలు ఎక్కువ, సుఖం తక్కువ. ఎందుకు కష్టాలు ఎక్కువ? పిల్లలు పెంచటం, మరి వాళ్ళకి స్కూల్కి పంపించాలా, వాళ్ళకి పికింగ్, డ్రాపింగ్, వాళ్ళని స్కూల్లో దించాలా, మళ్ళీ తీసుకురావాలా, కాలేజీ అడ్మిషన్లు, చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, అన్నీ సమస్యలే. మనం ఎంతో డొనేషన్ కట్టి, మరి ధనం వెచ్చించి, ఎంతో కష్టపడి ఒక కాలేజీలో చేస్తాం ఒక కొడుకుని. వాడేమంటాడు 15 days తర్వాత, నాకు ఆ కాలేజీ నచ్చలేదంట. ఎందుకురా? హాస్టల్ బాగాలేదంటాడు. హాస్టల్ బాగాలేదు. నీవు ఖర్చు పెట్టిన ధనం బూడిద పాలైపోయినట్టే. బహు క్లేశం, సుఖం అల్పం.
ఇది జగత్తు యొక్క కథ. ఎప్పుడు ప్రేయస్ ఇలాగే ఉంటుంది. శ్రేయస్సును కోరుకునేవారు అనంతం బ్రహ్మనిష్టానాం. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? శ్రేయస్సును కోరుకునే వాళ్ళు కర్మయోగం చేస్తారు, ఉపాసనా యోగం చేస్తారు, సాధన చతుష్టయ సంపత్తి పొందుతారు. ఆ తర్వాత ఇటు వస్తారు, వేదాంత శ్రవణం చేస్తారు, మననం చేస్తారు, నిధిధ్యాసనం, ఇవన్నీ శ్రమతో కూడుకున్న పనులే కదా. ఇక్కడ కూడా క్లేశం ఉంటుంది, బహుక్లేశం ఉంటుంది, చాలా ఎక్కువ క్లేశం ఉంటుంది. అయితే వారు లక్ష్యం చేరుకున్నారు. ఏమిటి ఆ లక్ష్యం? మోక్షము అంటే అనంతం, ఆనందం, ముక్తి, బ్రహ్మన్. ఇది వాళ్ళు సాధించిన ఫలం. ఈ అనంత ఆత్మానంద ఫలం ముందు కష్టాలు కనిపించవు, దూది పింజల్లాగా తేలిపోతాయి. బ్రహ్మనిష్టానాం శ్రేయోధినాం. మోక్షాన్ని కోరే వివేకవంతులకు, జ్ఞానులకు సుఖం అనంతం. మనం చెప్పేది మనకు అనుభవంలోకి వచ్చే విషయానందం గురించి కాదు. అది ప్రతిబింబ ఆనందం, వచ్చిపోయేది. జాగ్రత్తగా తెలుసుకోండి. మీరు బుద్ధి ఉపయోగించి నేను చెప్పే మాట వినండి. ఒక మాట, ప్రతిబింబ ఆనందం, బింబానందం రెండు ఉంటాయి. మనకి విషయ వస్తువుల ద్వారా వచ్చేది ప్రతిబింబ ఆనందం. విషయ వస్తువులు మీకు చాలా ఇష్టం, జిలేబీ తింటున్నారు, చాలా ఆనందం వస్తుంది. అది అదంతా ప్రతిబింబ ఆనందం, తాత్కాలికం. అది అనంతం ఎప్పటికీ కాదు. తైత్రీయ ఉపనిషత్తులో మనం చూసాం కదా, మనకు అనుభవంలోకి వచ్చే ఆనందానికి ఆది అంతం ఉంటాయి. మనం చెప్పుకునేటటువంటి వేదాంతంలో చెప్పుకునేటటువంటి అనంత ఆనందం, అది నా స్వరూప ఆనందం, నా స్వస్వరూప ఆనందం, అది నేనే. అనంత ఆనందాన్ని నేను ఏ రకంగా పొందుతాను? ఇక్కడ మీరు బుద్ధితో పట్టుకోవాల్సింది, అనంత ఆనందాన్ని, నా స్వస్వరూప ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని నేను ఏ రకంగా పొందుతాను అంటే అది పిచ్చి ప్రశ్న. పొందలేవు. నీ స్వరూపమే ఆనందం. తాత్కాలికంగా ఒక ఆబ్జెక్ట్ ద్వారా పొందలేవు. ఆత్మ జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి అంతే. ఏమని తెలుసుకోవాలి? నేనే అనంత ఆనంద స్వరూపం. అది అప్పుడప్పుడు వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా ప్రతిబింబ ఆనంద రూపంలో నాకు వ్యక్తం అవుతుంది. ఈ దేహానికి దుఃఖాలు చుట్టుముట్టినప్పుడు కూడా నేను ఆనంద స్వరూపంగానే ఉంటాను, స్థిరంగా ఉంటాను. ప్రతిబింబ ఆనందం ప్రయత్నపూర్వకంగా పొందవచ్చు. అనంతమైన ఆత్మానందాన్ని పొందాలంటే జ్ఞానం కావాలి. ఏమిటి ఆ జ్ఞానం? అది నేనే, నా స్వరూపమే అనే జ్ఞానం. బ్రహ్మనిష్టానాం అనంతం సుఖం ఆత్మత్వేన భవతి. అనంతమైన ఆత్మానందం నా స్వరూపం అని జ్ఞానం పొందటానికి నేను పడిన కష్టం నాకు పెద్ద కష్టం అనిపించదు, ఎంతో అల్పం అనిపిస్తుంది. బ్రహ్మనిష్టానాం సుఖం అనంతం అల్పక్లేశ అని మనం అనుకుంటాం. అల్పక్లేశ అని ఎందుకంటున్నాం? శ్లోకంలో బహుక్లేశ అని ఉంది కాబట్టి ఇక్కడ మనం అల్పక్లేశ అని అంటున్నాం. ఎవరికి చెప్పింది అల్పక్లేశ అని? చెప్పింది ఎవరు? యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడు. కఠోపనిషత్తులో అసలు నచికేతుడి పేరు విన్నప్పుడల్లా మనకి చెంప మీద చెల్లు అనిపించినట్టు ఉంటుంది మనకి. అంటే ముఖ్యంగా గృహస్థ ఆశ్రమంలో ఊరుకు పోయి గుళ్ళు, గోపురాలు, భజనలు
విష్ణు సహస్రనామ పారాయణలు, లలితా సహస్రనామ పారాయణలు, మరి ఇవన్నీ కూడా ఏంటి స్వాధ్యాయం, మరి వేద పఠనం, పారాయణాలు, ఇదంతా మొత్తం టోటల్ ఆత్మజ్ఞానానికి రాకుండా ఇది చాలా బాగుంది. ఇంకా ఇంకా నేర్చుకోవాలి. అది వినాలి, ఇది వినాలి, ఇది వినాలి, ఇది వినాలి, ఇది వినాలి, ఇంకా నోట్స్లు రాసుకోవాలా, ఇంకా పేర్చుకోవాలి, ఇంకా పిల్లల పట్ల ప్రేమ చూపించాలి. ఇదంతా కూడా ఇంకా 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 అనే పంక ఆగదు. అసలు ఆ పంకాకు స్విచ్ లేదు, నువ్వు ఆపలేవు, అది తిరుగుతూ ఉండాల్సింది. అలా తిరిగేటటువంటి వాళ్ళకి, అలా ఉండేటటువంటి వాళ్ళకి, అలా సంసార ఊబిలో కూరుకున్నటువంటి వాళ్ళకి నచికేతుడు పేరు చెప్పగానే చెంప చెల్లుమంటుందన్నమాట. ఎందుకు? నచికేతుడిని, స్మాల్ బాయ్ని, ఆత్మజ్ఞానం పట్ల నీకు కోరిక తీవ్రంగా ఉందా లేదా అని యమధర్మరాజు పరీక్ష చేశాడు, టెస్ట్ చేశాడు. నచికేతుడికి తెలియదు కదా టెస్ట్ చేస్తున్నాడని. ఏం చెప్పాడు? నచికేత, యువర్ ఎ బచ్చా, నీకేం తెలియదు. స్వర్గ సుఖాలు ఎంత బాగుంటాయి, భూలోక సుఖాలు ఎంత బాగుంటాయి, అన్నీ నీకు ఫ్రీగా ఇచ్చేస్తా, బాగా బాగా దీర్ఘ ఆయుష్ ఇచ్చేస్తా, మరి దీర్ఘ ఆరోగ్యం ఇచ్చేస్తా, నేను అసలు ఎన్ని సుఖాలు ఉన్నాయి భూలోకంలో అన్నీ ఇచ్చేస్తా, ఫ్రీగా ఇచ్చేస్తా, స్వర్గలోక సుఖాలన్నీ ఫ్రీగా ఇచ్చేస్తా. ఇలా ఇలా అంటే మనం ఏమంటాం? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. అతను ఏమన్నాడు? నాకు అన్నీ వద్దన్నాడు. ఆత్మజ్ఞానం మాత్రం అడగొద్దు, మోక్షం కావాలని మాత్రం అడగొద్దు, ఈ సుఖాలన్నీ తీసుకో. అప్పుడు నచికేతుడు ఏమన్నాడు? నీవు ఇచ్చే గిఫ్ట్లు యమధర్మరాజా నీవే ఉంచుకో, నాకు స్వర్గలోకాలు వద్దు. ఎందుకంటే యమధర్మరాజా అవన్నీ కాలంలో కరిగిపోతాయి. అప్పుడు ఎవడు ఏమన్నాడు? యమధర్మరాజు ఏమన్నాడు? శభాష్ అని ప్రశంసించాడు. నచికేత, నీలాంటి శిష్యుడు నాకు ఎంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి దొరికాడు అని నచికేతుడిని మెచ్చుకున్నాడు, ప్రశంసలతో ముంచెత్తాడు. శభాష్ నచికేత అని మురిసిపోయాడు. ఇది వేదాంత డిండిమః. 78 చూద్దాం. ధనైర్వా ధనదైః పుత్రైః దారాగార సహోదరైః ధ్రువం ప్రాణహరైః దుఃఖం ఇది వేదాంత డిండిమః. గృహస్థ ఆశ్రమాన్ని శాస్త్రంలో కొన్ని చోట్ల చక్కగా ప్రశంసిస్తారు, కొన్ని చోట్ల శాస్త్రంలో విమర్శిస్తారు. మనం బుద్ధిని ఉపయోగించి వేదాంత విద్యార్థి ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. వినండి జాగ్రత్తగా. గృహస్థ ఆశ్రమం ఒక మోక్షం పొందటానికి ఒక మార్గం, అది ఒక సాధనం, సాధ్యం కాదు. అది సాధన మాత్రమే, అది మార్గం మాత్రమే, గమ్యం కాదు. గృహస్థ ఆశ్రమం ద్వారా మనం కర్మయోగం చేసి సాధన చతుష్టయ సంపత్తిని పొందాలి, పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. గృహస్థు మాత్రమే పంచమహాయజ్ఞాలు చేయగలడు, గృహస్థుకు మాత్రమే పంచమహాయజ్ఞాలు చేయగలిగినటువంటి ఆర్థిక స్తోమత ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. కాబట్టి కర్మయోగార్థం చిత్తశుద్ధి అర్థం గృహస్థ ఆశ్రమాన్ని శాస్త్రంలో కీర్తిస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? చాలామంది గృహస్థ ఆశ్రమంలో ఇరుక్కుపోతారు, కూరుకుపోతారు, బయటికి రాలేరు. బయటికి రావాలి కదా. గృహస్థ తర్వాత ఏముంది? వానప్రస్థ ఆశ్రమము, ఆ తర్వాత సన్యాస ఆశ్రమము. వాటికి రారు. మరణం దాకా అక్కడే ఉంటారు. మరణ సమయంలో ఈశ్వరుడు మరి సగుణ రూపంలో కానీ నిర్గుణ రూపంలో కానీ నీకు గుర్తుకు రావాలి కదా. ఉపాసకుడికి
సగుణ ఈశ్వరుడు గుర్తొస్తాడు, జ్ఞానికి నిర్గుణీశ్వరుడు గుర్తొస్తాడు. అంటే జ్ఞాని నిర్గుణీశ్వరుడు గుర్తొస్తాడంటే ఏదో ఇక్కడ సగుణీశ్వరుడు అంటే కృష్ణుడు, రాముడు, మరి శివుడు అట్లా గుర్తొస్తాడు. జ్ఞానికి నిర్గుణీశ్వరుడు అంటే ఏదో ఫలానా గుర్తొస్తాడు అనుకోకూడదు. జ్ఞాని నిర్గుణ ఈశ్వరుణ్ణి నేనే అని తెలుసుకుంటాడు. జ్ఞానికి నిర్గుణీశ్వరుడు గుర్తొస్తాడంటే జ్ఞాని నిర్గుణీశ్వరుడు నేనే అని తెలుసుకుంటాడు. అంతకాలేచ మాం ఏవ స్మరన్, శ్రీకృష్ణుడు అన్నమాట భగవద్గీతలో. నీ మనసు నిండా కుటుంబం నిండి ఉంటే, కుటుంబ సమస్యలను దాటి నీ మనసు పరిణితి చెందకపోతే, అప్పుడు శాస్త్రం అటువంటి గృహస్థును గట్టిగా విమర్శిస్తుంది. సన్యాసాశ్రమంలో కూడా గృహస్థ విషయాలు గుర్తుకు రాకూడదు అని శాస్త్రం హెచ్చరిక చేస్తుంది. ధనై దుఃఖం ఏవ భవతి. ధనం అంటే అన్ని రకాల సంపదలు, స్థిర చర ఆస్తులు నిజానికి దుఃఖాన్ని మాత్రమే కలుగజేస్తాయి. స్థిర చరాస్తులు దుఃఖాన్ని మాత్రమే కలుగజేస్తాయి. మనకి అవును బతకటానికి ఐశ్వర్యం కావాలి, కానీ యోగక్షేమాలు సంసారంలో దుఃఖాన్ని మిగులుస్తాయి. యోగం అంటే పొందటం, క్షేమం అంటే దాన్ని నిలబెట్టుకోవటం. 10 ఎకరాలు కొన్నాం, దాన్ని నిలబెట్టుకోవాలి. అవుట్స్కట్స్లో 10 ఎకరాలు కొన్నాం, ఇక దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాలా, దానికి మామిడి చెట్లు పెట్టాలా, ఆ పంటలను చూసుకోవాలా, అప్పుడప్పుడు వెళ్ళాలా, అక్కడ ఉండాలి. మరి కోతులు వస్తాయి, మరి ఇంకే ఎలుగుబంట్లు వస్తాయి, పంటలు పాడు చేస్తాయి, అన్నీ క్షేమంగా పెట్టుకోవాలి. యోగం క్షేమం, యోగం క్షేమం, యోగం క్షేమం. ఇవన్నీ సంసారంలో దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తాయి. స్థావర జంగమ అంటే స్థిర చర ఆస్తులు. మొబైల్ ప్రాపర్టీ, నీ సెల్ ఫోన్తో సహా. నీ సెల్ ఫోన్ కూడా మొబైలే కదా. ధనదై అంటే ధన సంపాదనకు కావాల్సిన వనరులు కూడా దుఃఖ కారణం అంటుంది శాస్త్రం. కుటుంబ సభ్యుల సంగతి ఏంటి? సుఖ కారణమా దుఃఖ కారణమా? దుఃఖ కారణమే. పుత్రై అంటే పిల్లలు, పుత్రై అంటే పుత్రి కలుపుకోవాలి. దార భార్య, లేకపోతే భర్త, స్పౌస్ అనుకోవాలి. ఆగార, గార డిఏ గారు జిఏ, ఆగార అంటే ఇల్లు. మరి సహోదరై అంటే బ్రదర్స్ సిస్టర్స్, మరి వియ్యంకుడు పేపరాలు. ఈ కుటుంబ సభ్యులతో నీవు కొంత ప్రయోజనం పొందొచ్చు, కొంత ఆనందం పొందొచ్చు, కానీ ఎక్కువగా దుఃఖమే పొందుతావు. ఒత్తిడి, ఆందోళన, ఆవేదన, భయం కలుగుతాయి. పరోక్షంగా వారు ఎలా నీకు హాని చేస్తారు? ప్రాణహరై, నీ ప్రాణాలు తోడేస్తారు. అంటే సమస్యలు 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 అన్నమాట. నీవు 40 సంవత్సరాలకే 70 సంవత్సరాల వృద్ధుల్లాగా కనపడతావు. వృద్ధుడు అంటే వృద్ధురాలని కూడా కలుపుకోండి. కుటుంబ సమస్యలు అధికమైపోయి నీ జుట్టు అంతా రాలిపోతుంది. అంటే బోడిగుండు, జుట్టంతా రాలిపోయి బోడిగుండు కూడా అయిపోవచ్చు. నీ కుటుంబ సభ్యుల వలన నీకు కలిగిన ఏకైక ప్రయోజనం ఏమిటి అంటే హెయిర్ లాస్, జుట్టంతా ఊడిపోయింది. హెయిర్ సన్యాస ప్రాణహరై దుఃఖం ఇది ధ్రువం, ఇది తిరుగులేని సత్యం. పరీక్షలోకాన్ కర్మచితాన్, నీవు ఈ బుద్ధిని ఉపయోగించి, నీకు ఇచ్చినటువంటి ఇంటలెక్ట్ని ఉపయోగించి సొంత నిర్ణయానికి రావాలి. వేదం గృహస్థాశ్రమానికి వ్యతిరేకం కాదు. నృసింహ సరస్వతికి గృహస్థాశ్రమం అంటే గిట్టదు అని అనుకోకూడదు.
అసలు విషయం ఏమిటంటే, నీవు గృహస్థాశ్రమాన్ని వాడుకో. నువ్వు రైలు ఎక్కు, కానీ రైలు దిగు. ఏసీ కంపార్ట్మెంట్లో ఉండు. మంచిగా దుప్పట్లు దిళ్ళు అన్నీ ఇస్తారు. ఏసీలు ఉంటాయి, అంత చాలా బాగుంటుంది. వాడుకో, కానీ డెస్టినేషన్ రాగానే దిగాలి. చాలా బాగుందండి, ఇక్కడే పడుకుంటాను, హాయిగా ఉంది, బాధరబందీలు లేవు అని ఉండకూడదు. అది ఒక మెట్టు. నువ్వు జర్నీ చేస్తున్నావు, అక్కడ ఎక్కావు, వైజాగ్లో ఎక్కావు, ఇక్కడ దిగావు, బస్ బాత్ ఖతం. అలా గృహస్థాశ్రమానికి వెళ్ళావు, బయటికి రావాలి. గృహస్థ ఆశ్రమాన్ని ఒక మెట్టుగా భావించాలి. మానసిక పరిణితి చెందాలి. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు 13వ అధ్యాయంలో? అసక్తి అనభిష్వంగ పుత్ర దారా గృహాదిషు. కుటుంబ సభ్యుల పట్ల ఎట్లా ఉండాలి? నిత్యం చ సమచిత్తత్వం ఇష్టోపత్తిషు. మమతాసక్తులు ఉండకూడదు. వారి పట్ల నీ కర్తవ్యాలు నిర్వహించు. వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు, ఎక్కడికి ఋషికేశ్ వెళ్ళిపోవద్దు. వారి పట్ల కర్తవ్యం నిర్వహించు, రాగం వద్దు. స్వధర్మే నిధనం శ్రేయ. కర్తవ్యాలు మరువుకో. మనోవికారాలకు లోను కావద్దు. ఒక బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు, టికెట్ కొనుక్కున్నారు. మీరు ఊహించుకోండి. చాలా మంది ఏంటంటే బుద్ధిని ఉపయోగించరు. మనుషులకి, మన జంతువులకు లేకుండా ఉంది ఏంటంటే ఒకటి బుద్ధి కదా. మనకి తల్లో 4 ఉంటాయి. ఆ నాలుగిట్లో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4గిట్లో మనం ఒకటి అసలు ఎప్పుడు వాడం. అదేంటంటే బుద్ధి. ఎప్పుడు వాడం, అసలు బయట తీయం. అది బాగా లాక్ చేసి 10 లాకులు పెట్టేస్తాం దాని లోపల. అది బయటికి తీసి వాడుకోవాలి. దాన్నే మనం థర్డ్ ఐ అంటాం. థర్డ్ ఐ, జ్ఞాననేత్రం అంటే అదే. ఇది మనిషికి మాత్రమే సాధ్యం. మనుషులకు మాత్రమే అట్లా బంగారు బుద్ధి, పరిణితి చెందిన బుద్ధినిచ్చాడు, వికసించిన బుద్ధినిచ్చాడు. దాన్ని వాడుకోవాలి కదా. మాకేం అర్థమవుతుందండి, మా వల్ల ఏమవుతుందండి? మీరంటే మీ తాత, మీ ముత్తాత, మీ అమ్మ, మీ నాన్న ఈ ఫీల్డ్లో ఉన్నారు, అందుకని మీకు ఈజీగా అబ్బింది. మాది ఎక్కడ అబ్బుతుందండి? మా తాత వ్యవసాయం, మా తల్లిదండ్రులు వ్యవసాయం. మరి నేను వ్యవసాయమే, కానీ కొన్నాళ్ళు వ్యవసాయం చేశాను, ఏదో ఈ ఫీల్డ్లోకి ఇట్లా వచ్చాను, నాకు నా వల్ల కాదండి అని అనుకుంటారు. బుద్ధి లేని వాడు. బుద్ధిని ఉపయోగించాలి కదా. ఉపయోగిస్తే ఈ మాట అంటారా? ఇప్పుడు నేనేం చెబుతున్నాను, 60 మంది ప్రయాణికులే కదా ఉన్నారు, మన కళ్ళకు కనపడుతున్నారు కదా 60 మంది. కానీ దయానంద స్వామీజీ ఏమంటారంటే, ఆ 60 మంది కాదయ్యా బాబు, 240 మంది ఉన్నారంటే, 240 మంది ఆ బస్సులో ఉన్నారని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం స్వామీజీ? ప్రతి ఒక్క ప్రయాణికుడు తన తలలో, అంటే ఆలోచనల్లో, కనీసం 4 కుటుంబ సభ్యుల్ని మోస్తున్నాడు. ఎట్లా? 40 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్ళి అవ్వలేదు నా కొడుక్కి. ఎప్పుడవుతుంది పెళ్ళి? అంటే నా ప్రయత్నాలు నేను చేస్తున్నా, బాగా సంబంధాలు చూస్తున్నా, ఆయన అవట్లా. ఐఏఎస్ చదువుకున్నాడు, అయినా ఐఏఎస్ చదువుకున్నప్పుడు పెళ్ళి అవదా? తర్వాత కూతురిది, కొడుకుది, అల్లుడు, ఇట్లా 4 కుటుంబ సభ్యుల్ని ఆలోచనలతో, ఈ మైండ్ నిండా ఆలోచనలతో మోస్తున్నారు. 60 × 4 240. నీవు బద్రీనాథ్ వెళ్ళు, కేదార్నాథ్ వెళ్ళు. నీ మనస్సులో ఉన్న రాగం వల్ల, అంటే అటాచ్మెంట్ వల్ల కుటుంబ సభ్యులు ఉంటారు. నృసింహ సరస్వతి అంటారు, ఏమంటారు? బరువు తగ్గించుకో, మనసు తేలిక చేసుకో, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఇది వేదాంత డిండిమః. 79. సుప్తేరుత్థాయ సుప్త్యః సుప్త్యం తం. సుప్తేరుత్థాయ సుప్త్యం తం బ్రహ్మైకం ప్రవిచింత్యతాం నా అతి దూరే నృణాం మృత్యుః ఇది వేదాంత డిండిమః. ఇది మనకు ఒక చెంప పెట్టు ఈ శ్లోకం. నీవు కుటుంబం పట్ల రాగం పొందగలిగితే, సన్యాస ఆశ్రమంలోకి రాగలిగితే ఏమి జరుగుతుందో
నృసింహ సరస్వతి ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. సాధారణంగా మన కుటుంబంలో ఎవరి కుటుంబంలోనైనా ఏమి జరుగుతుంది? ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కుటుంబ సమస్యలే సరిపోతాయి. అదే యావ ఎడిక్ట్ అయిపోతాం దాన్ని. అదే 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 కొంతమంది పిల్లలైతే మరి ఇక్కడ లేరు మన పిల్లలు. మనం మాత్రం ఉన్న భార్యాభర్తలు. వాళ్ళు అమెరికాలో కూతురు, ఆస్ట్రేలియాలో కొడుకు ఉన్నారు. వాళ్ళక్కడ ఉన్నా కూడా వాళ్ళక్కడ ఉన్నారు హ్యాపీగా. కానీ మనం వాళ్ళని అక్కడ ఉండలేము. మన మనసులో పెట్టుకుంటాం. అందరి గురించి ధ్యానం చేస్తాం. కాబట్టి కుటుంబ విచారణతోనే కాలమంతా గడిచిపోతుంది మనకి. మార్నింగ్ లేచింది మొదలు. అసలు కొంతమందైతే వాళ్ళ పిల్లలతో వాళ్ళు గంటలు గంటలు ఫోన్‌లు మాట్లాడతారు. కొంతమంది వీడియోలో మామూలు ఆడియోలో మాట్లాడతారు. ఆడియో ఫోను. వీడియో ఫోన్‌లో మనవడు, మనవరాలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతా ఉంటారన్నమాట. కూరలు ఆమె ఏం కూరలు వండుతుంది. ఇప్పుడు ఈవిడ సలహాలు చెప్పటం. ఇంక ఇదే యావ, ఇదే యావ, ఇదే యావ అయిపోయింది. డే అంతా ఇలా గడిచిపోతుంది చాలామందికి. కాసేపు ఒక గంట, 2 గంటల కొడుకు, ఒక గంట, 2 గంటల కూతురు. ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి 3 రోజులు 6 గంటలు. ఇంకేముంది అయిపోయింది కదా టైం. నీవు పరిణితి చెందితే, కుటుంబం పట్ల అసంగంగా ఉండగలిగితే, అప్పుడు ఉదయం నిద్ర లేవగానే నీకు ఆత్మ గుర్తుకు రావాలి. ఆత్మస్థితి, ఆత్మజ్ఞానం. నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి గుర్తు రావాలి. దానికి శ్లోకాలున్నాయి. ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యస్వప్న జాగర సుషుప్తమ వైతి నిత్యం. ఇలా శ్లోకాలున్నాయి. అవి నీకు గుర్తు రావాలి. ఆ శ్లోకాలు గుర్తుకు రాకపోయినా మన వేదాంత రత్నాలు గుర్తుకు రావాలి. నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, శాంతి, భద్రత, ఆనందం నాలోనే ఉన్నాయి. అసలు నాకు శాంతి ఎందుకు? ఆత్మకు శాంతి కావాలా? ఆత్మకు భద్రత కావాలా? అంటే ఈ దేహానికి ఏది కావాలో అది ఆత్మస్థితిలో ఉంటే నాలో ఉన్నట్టే కదా! ఇలాంటి మెంటాలిటీతో, ఇలాంటి మైండ్‌తో నీవు నిద్ర లేవాలి. తత్ బ్రహ్మ నిష్కలం అహం, అహం చ భూత సంగః. ఇది ఆత్మస్థితి. ప్రాతస్మరణ స్తోత్రం ప్రతి విద్యార్థి, వేదాంత విద్యార్థి ఒక్కసారి ఇంట్రాస్పెక్షన్ తనను తాను చూసుకోవాలి. అంతర్వీక్షణ. నీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా కొనసాగుతుంది? ఉదయం నిద్ర లేవగానే అహం బ్రహ్మాస్మి అని అనుకోగలుగుతున్నావా? ఇలా అనుకోలేకపోతే, ఆత్మస్థితిలోకి రాలేకపోతే ఇంకా అహం మమ, అహం మమ, అహంకారంలోనే, మమకారంలోనే ఆశ, పాశ సతైరి బుద్ధాః ఆ స్థితిలో ఉన్నట్టు లెక్క. శ్రీకృష్ణ పరమాత్మ మనకి 16వ అధ్యాయంలో భగవద్గీతలో ఇదే విషయం చెప్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం 10 సంవత్సరాల నుంచి వేదాంత అధ్యయనం చేస్తున్నాం. మరి మనం వినని గ్రంథం లేదు. మనకి ప్రస్థానత్రయం మొత్తం వింటున్నాం. క్లాసులకు వెళ్తున్నాం. నోట్స్ రాసుకుంటున్నాం. మరి మంచి మంచి బైండ్ పుస్తకాలు నింపేసాం షెల్ఫ్‌ల్లో. అది నిజమే. నిద్ర లేవగానే మీరు మీ మనసులో ఆత్మ గురించి మీరు ఆలోచనలు మీ మనసులోకి వస్తున్నాయా? నిద్రకు ఉపక్రమించే ముందు అహం బ్రహ్మాస్మి ఆలోచనలు వస్తున్నాయా? ఇదొకసారి మిమ్మల్ని మీరు అంతర్వేక్షణ చేసుకొని చూసుకోవాలి. మీ కుటుంబాన్ని విస్మరించండి అని శాస్త్రం చెప్పదు. గుర్తుపెట్టుకోండి. కుటుంబాన్ని విస్మరించమని శాస్త్రం చెప్పదు. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆత్మక, అహంకారానికా? అది నృసింహ సరస్వతి చెప్తున్నారు. సుప్తేహి ఉత్థాయ. సుప్తిహి అంటే నిద్రపోయే ముందు. ఉత్థాయ అంటే ఉదయం నిద్ర లేవగానే. సుప్తి అంతం అంటే మరల రాత్రి నిద్రపోయే వరకు
అంటే ఉదయం నుండి రాత్రి వరకు, అంటే నీవు మెలకువగా ఉన్న సమయం అంతా ఆత్మస్థితిలోనే ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కదా, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యేచ మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం బ్రహ్మ ఏకం ప్రవిచింత్యతాం. ఆత్మ ప్రధాన జీవితం జీవిస్తున్నావా? ఆలోచించు. 24/7 ధ్యానంలో కూర్చుని ఆత్మను గురించి మాత్రమే ధ్యానించు అని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. అక్కడంతా నువ్వు మెలకుగా ఉన్నంత టైం అంతా కూడా ఆత్మ గురించి ఆలోచించు, కళ్ళు మూసుకో అని అర్థం కాదు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యేచ. యుధ్యేచ అంటే ఏంటి? యుద్ధం చేయి. యుధ్యేచ అంటే యుద్ధం చేయి. అర్జున, నీ యుద్ధం చేయి. అర్జునుడితో కృష్ణుడు ఆ మాట అన్నాడు. మనకి ఎట్లా అన్వయించుకోవాలి? మనం ఏ యుద్ధం చేస్తాం? కాబట్టి మనం మన కుటుంబ సభ్యులతో యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అని అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు, మన కుటుంబ సభ్యులతో యుద్ధం చేయాలా? అది కాదు అర్థం. అర్జునుడి విషయంలో ఎందుకన్నాడు యుద్ధం చేయమని? అది క్షత్రియ ధర్మం, అర్జునుడికి స్వధర్మం. మనం ఏం చేయాలి? స్వధర్మ అనుష్ఠానం కురు అనుకోవాలి. బ్రహ్మ ఏకం ప్రవిచింత్యతాం. ఆనంద్ గురువు గారు, మీరు చెప్పిన విషయాలు అర్థమైపోయినాయి, నేను వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెడతాను అని మీరు అంటారా? వద్దు, అట్లా అనొద్దు. వాయిదాలు వేయటం మనకి వెనతో పెట్టిన విద్య. వర్జ్యం, వారం, పంచాంగం చూడటం మనకు అలవాటు. శని దశ, రాహు దశ, కేతు దశ, మరి జాతక ఫలాలు ఇవన్నీ చూడటం మనకు అలవాటు. ఇలా వాయిదాలు వేస్తే పంచాంగం ఉంటుంది అక్కడ, కానీ నీ ఉండవు, నీ దేహం రాలిపోతుంది. అందుకని నా అతి దూరే రుణా మృత్యువు నీకు అతి సమీపంగా ఉంది. ఏ క్షణానైనా నీవు మృత్యువు కోరల్లో చిక్కుకోవచ్చు, అంటే మరణం సమీపించవచ్చు. వేదాంతంలోకే మనం బాగా వృద్ధులైపోయిన తర్వాత వస్తాం సాధారణంగా. ఇంకా వాయిదాలు వేస్తున్నావా? నృసింహ సరస్వతి మానవాళిని హెచ్చరిస్తున్నాడు. మృత్యువు నా అతి దూరే రుణాం మృత్యువు దూరంగా లేదు. కాబట్టి ఇప్పుడే, ఈ క్షణం నుండే ఆత్మ ప్రధాన జీవితం గడుపు. ఇది వేదాంత డిండిమః. 80 చూద్దాం. 80వ శ్లోకం. పంచానాం అపి కోశానాం మాయానర్థాత్మతోచిత తత్సాక్షి బ్రహ్మ విజ్ఞానాత్ ఇది వేదాంత డిండిమః. వేదాంత అధ్యయనం చేస్తున్నప్పుడు కూడా మనం ఈ జగత్తులోనే ఉంటాం. జగత్తు మనకు అనుభవంలోకి వస్తుంది. ఆరబ్ధం ఉన్నంత వరకు తప్పదు. స్వప్న ప్రపంచానికి, జాగ్రత్త ప్రపంచానికి ఇదే తేడా. ఇక్కడ మనం మన బుద్ధిని ఉపయోగించాలి, బుద్ధిని బయట తీయాలి. స్వప్న ప్రపంచంలో నుండి మేలుకుంటే స్వప్న ప్రపంచం ఉండదు. కానీ అది ఈజీ కదా, జస్ట్ మెలకు వస్తుంది, మనకి స్వప్నం ఉండదు, ఇంకా ఉండదు. మర్చిపోతాం, నవ్వుకుంటాం, ఊరుకుంటాం. కానీ జాగ్రత్త ప్రపంచం నుండి ఆత్మస్థితికి మేలుకుంటే జాగ్రత్త ప్రపంచం మాయం అవదు. మేలుకోవటం అనే మాట ఎందుకు వాడుతున్నాం? ఈ జగత్తు కూడా, అంటే జాగ్రత్త ప్రపంచం కూడా ఒక స్వప్న ప్రపంచం లాంటిదే. స్వప్నం నుండి సహజంగా
కర్మానుసారం మేల్కొంటాం. కానీ ఈ జాగ్రత్త ప్రపంచం నుండి మేలుకోవటం సహజంగా జరగదు. అది పాయింట్. సహజంగా స్వప్న ప్రపంచం నుండి మేల్కొంటాం. ఆహా ఓహో స్వప్నం ఈజ్ మిథ్య అంటావు. అది నీకు పెద్ద బుర్ర అవసరం అక్కడ. స్వప్నం మిథ్య అని ఎవడైనా అంటాడు, అజ్ఞాని కూడా అంటాడు. కానీ ఈ జాగ్రత్త ప్రపంచం మిథ్యానాలు. ఈ జాగ్రత్త ప్రపంచం నుంచి మేల్కోవటం సహజంగా జరగదు. ఏం చేయాలి నువ్వు? కష్టపడి వేదాంత అధ్యయనం చేయాలి. స్వప్న ప్రపంచం నుండి మేల్కోగానే మనకు స్వప్న ప్రపంచం అనుభవంలో ఉండదు. స్వప్నం మిథ్య. సృష్టి స్థితి లయ అన్నీ అర్థమైపోతాయి, నేనే కారణం అంటాం. కానీ పారమార్థిక స్థితిలోనికి మేలుకుంటే ఈ జాగ్రత్త ప్రపంచం నుండి వేదాంత అధ్యయనం ద్వారా పారమార్థిక స్థితిలోనికి మేలుకుంటే ఆత్మస్థితిలోనికి రాగలిగితే అప్పుడు నేను సృష్టి స్థితి లయ కారణ బ్రహ్మ. ఈ జగత్తు, ఈ జాగ్రత్త ప్రపంచం స్వప్నం లాంటిది. ఈ జగత్తు మిథ్య, వ్యవహారం అంతా మిథ్య, భార్య మిథ్య, భర్త మిథ్య, పిల్లల మిథ్య, ఆఫీస్ మిథ్య. ఇదంతా నాకు తెలుసు. అయినా నీకు తెలిసినా కూడా జగత్ ఇలాగే ఉంటుంది, మాయమవదు. నీ భార్య భార్యే, భర్త భర్తే, పిల్లలు పిల్లలే. జగత్తు, నా కుటుంబం, మరి పంచకోశాలు, నా దేహం అన్నీ కొనసాగుతాయి. కాబట్టి వాటి స్వభావం అర్థం చేసుకుని నేను నా జీవితాన్ని కొనసాగించాలి. అజ్ఞానిలాగే జ్ఞాని కూడా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. మనస్సులో తంబూర శృతి ఆత్మజ్ఞానం ఉంటుంది. ఎవరికి? జ్ఞానికి. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. తత్వవిత్తు మహాబాహో గుణ కర్మ విభాగయోః గుణాః గుణేషు వర్తంతే ఇది మత్వాన సజ్జతే. జ్ఞానికి అజ్ఞానానికి వ్యవహారాలు ఒకే రకంగా ఉంటాయి. జ్ఞానికి మాత్రం గుర్తుంటుంది వేదాంత బోధ. అదే చెప్పారు ఆ శ్లోకంలో. పంచానాం అపి కోశానాం మాయా అనర్థ ఆత్మత. మాయ ఆత్మత అంటే అనర్థ ఆత్మత. మాయ ఆత్మత అంటే ఏంటి? విద్య యొక్క స్వభావం వైతథ్యం. మాండూక్య కారికలో జాగ్రత్త ప్రపంచం యొక్క మిథ్యా స్వభావం చెప్పారు. పంచానాం అపి కోశానాం, పంచకోశాలు మనస్తో సహా మిథ్య. ఇది చాలా చాలా కీలకం, చాలా చాలా క్రక్స్ అనమాట. ఇంపార్టెంట్ విషయం ఏమిటది? మనస్సును మిథ్యగా భావించటం. మనస్సును మిథ్యగా భావించటం వేదాంతంలో ఒక కీలకమైన మార్పు. అంతా మిథ్య అనుకుని మైండ్ని సత్యం అని అనుకుంటాం సాధారణంగా. మాండూక్య కారికలో అంటారు, సమాధి అభ్యాస రూప ధ్యానం అంటే నిధిధ్యాసన ధ్యానం స్పెషల్గా మనోమిథ్యాత్వమును చూడలేని వారి కొరకు రూపొందించబడింది. మనసు మిథ్య అని తెలుసుకోలేని వాళ్ళే నిధిధ్యాసనం చేస్తారు. చెయ్యాలి అది తెలిసే వరకు. మనోమిథ్యాత్వమును దర్శించగలిగితే నిధిధ్యాసనం అవసరం ఉండదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే వారికి మనోనిగ్రహం కావాలి. యోగాభ్యాసం, సమాధి అభ్యాస ధ్యానం అంటే నిధిధ్యాసన ధ్యానం ఇవన్నీ కావాలి. ఇది ఉచిత అంటే పంచకోశముల యొక్క స్టేటస్ మిథ్య. అనాత్మ మిథ్య అంటే అనాత్మ మిథ్య మాత్రమే కాదు, అనాత్మలో సమస్యలు దాగి ఉన్నాయి. అనాత్మ సమస్యల మయం. పంచకోశాల్లో అంటే వృద్ధాప్యం వచ్చేసరికి మరి అన్ని ఆరోగ్య సమస్యలు బయటపడతాయి. అంటే దేహ రుగ్మతలు బయటపడతాయి. ప్రాణ
అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవన్నీ ఏదో ఒకటి సరిగ్గా పనిచేయదు. మరి గుండెకు, మన హార్ట్కి బైపాస్ సర్జరీ, అది వ్యాన సమస్య. మానసిక రుగ్మతలు ఉంటాయి, అది విజ్ఞానమయ కోశం సమస్య. శాస్త్రం తప్ప అన్ని గుర్తుంటాయి మానసిక రుగ్మత ఉంటే. వర్తమానం మర్చిపోతారు. ఇప్పుడు 1984లో ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తారు. పాత విషయాలు గుర్తుకొస్తాయి. పశ్చాత్తాపం, నిరాశ, ఆందోళన శుభ్రంగా వచ్చేస్తుంది. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. నేనేం చేయాలి? ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నవి ఉన్నట్లుగా మార్పులను స్వీకరించాలి. చాయిస్లెస్ అనుకోవాలి. అనర్థాత్మత, అనర్థ అంటే బాధ, ఆత్మ అంటే స్వభావం, అనాత్మ సమస్యలు అలా ఉంటేనే నేను బ్రహ్మన్నని నాకు తెలియాలి. అనాత్మ సమస్యలు అలా ఉంటాయి. అదే టైంలో సైమల్టేనియస్గా నేను బ్రహ్మన్ అని నీవు దృఢంగా అనుకోవాలి. బ్రహ్మన్ స్వయంగా అహం బ్రహ్మాస్మి అని చెప్పలేడు. నేను బ్రహ్మన్ అని ఆలోచించలేడు. తనను తాను తెలుసుకోలేడు. మనసా ఏవ ఇదం ఆప్తవ్యం దృశ్యతే తు అగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నేను బ్రహ్మనని చెప్పటానికి ఉపాధి కావాలి, మనస్సు కావాలి. నేను అనాత్మను కాదు, నేను ఆత్మను అని చెప్పేది ఎవరు? అనాత్మే కదా. నేను మనసును కాదు అని చెప్పేది మనసే కదా. నేను అనాత్మను కాదు, నేను సచ్చిదానంద స్వరూప. సత్యం తెలిస్తేనే పంచకోశ మిథ్యాత్వం తెలుసుకోగలం. తత్ సాక్షి బ్రహ్మ విజ్ఞానాత్. పంచకోశ మిథ్యాత్వ నిశ్చయం ఎప్పుడు జరుగుతుంది? సాక్షి సత్యత్వ నిశ్చయం జరిగితే జరుగుతుంది. ఇప్పుడు తాడు పాము తీసుకోండి ఉదాహరణ. తాడులో పాము ఉంది కదా, అది కదా మన ప్రాబ్లం. తాడులో పాము ఉన్నది అసత్యం అని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? తాడు సత్యం అని తెలిస్తేనే తెలుస్తుంది పాము అసత్యం అని. పాము యొక్క మిథ్యాత్వం, పాము యొక్క అసత్యత్వానికి తాడు సత్యం అని దృఢంగా మనకు తెలియాలి. మేలుకుంటే స్వప్నం మిథ్య అని తెలుస్తుంది. కాబట్టి సాక్షి చైతన్యం బ్రహ్మన్ అని తెలిస్తేనే, అహం బ్రహ్మాస్మి తెలిస్తేనే మాయ అనర్థత్వత ఉచిత భవతి. అది సాధ్యం. 81. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దశమస్య పరిజ్ఞానాత్ నవజ్ఞ స్వయథా సుఖం తథా జీవస్య సత్ప్రాప్తి ఇది వేదాంత డిండిమః. శాస్త్రంలో ఎప్పుడు మనకి 10th మ్యాన్ అంటుంటారు. ఇది చాలా చాలా ఫేమస్ ఎగ్జాంపుల్. మనకు అదే చెప్తున్నారు నరసింహ సరస్వతి. ఓ 10 మంది శిష్యులు ఒక నది దాటుతారు. ఒక గురువు గారికి 10 మంది శిష్యులు ఉంటారు. వాళ్ళు నది దాటుతారు. వాళ్ళకి ఒక లీడర్ ఉంటాడు కదా. ఆ లీడరు నది దాటిన తర్వాత అంతా 10 మంది దాటారు లేదా అని ఒకసారి లెక్క పెట్టుకుంటాడు. 9 మంది లెక్క పెడతాడు, తన ముందు ఉంటారు. 10వ వ్యక్తి ఏడి? లేడు కదా, తన ముందు లేడు కదా, కాబట్టి మిస్ అయ్యాడు. 9 మంది కరెక్ట్గా తన ముందు ఉన్నారు. 1 2 3 4 9 లెక్క పెట్టాడు. 10వ వ్యక్తి మిస్ అయ్యాడు. 10వ వ్యక్తిని బయట ఒక ఆబ్జెక్ట్గా కౌంట్ చేయాలని చూస్తాడు. 10వ వ్యక్తిని ఆబ్జెక్ట్గా కౌంట్ చేయకూడదు. 10వ వ్యక్తి తనే అని అర్థం చేసుకోవాలి. అలాగే బ్రహ్మన్ కూడా ఒక ఆబ్జెక్ట్గా మనకు అనుభవంలోకి రాడు. బ్రహ్మన్ను సబ్జెక్టుగా తెలుసుకోవాలి.
అనాత్మను ఒక్కొక్కటిగా నిరాకరిస్తూ వస్తే నా ఇతి నేతి నేతి అనే పద్ధతిలో చేస్తే 1వ బాయ్ నా ఇతి, 2వ బాలుడు నా ఇతి, 9వ బాలుడు నా ఇతి, 10th బాయ్ నా ఇతి అనుకోకూడదు. 10th బాయ్ నేనే. అలా నా ఇతి అని 9 వరకు అనుకుని 10వ వ్యక్తి అనుకోకూడదు. 9 మందిని తిరస్కరిస్తావు. 10వ వ్యక్తిని తిరస్కరించకూడదు. 9 మందిని తిరస్కరించిన పిదప ఇక మనకు బయట వెతకూడదు, అంతర్ముఖం అవ్వాలి, నేతి బహిర్ముఖంగా చెయ్యాలి. ఆ తర్వాత నేనే 10వ వ్యక్తిని, నేనే బ్రహ్మన్ అనుకోవాలి, అనాలి. అలాగే జగత్తును నిరాకరించాలి, జగత్తును విస్మరించాలి. అన్నమయ, ప్రాణమయ వాటన్నిటిని నిరాకరించిన తర్వాత చాలామంది నిర్వికల్పక సమాధిలో గంటలు కూర్చుంటారు. చాలామంది నాకు సమాధిలో గురువుగారు ఏమీ అనుభవం కలగట్లేదండి అంటారు. అదేదో పెద్ద తప్పైనట్టు. సమాధిలో నాకు అనుభవాలు కావాలి అనుకుంటారు. నీకు ఏదైనా సమాధిలో, మెడిటేషన్లో అనుభవంలోకి వస్తే అది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది, అది ఒక దృశ్యం అవుతుంది, అది ఒక అనుభవం అవుతుంది. ఏమీ లేకపోవటాన్ని అనుభవించే నేనే బ్రహ్మన్ అని తెలుసుకోవాలి. ఇప్పుడు 10th వ్యక్తి అంటే 10వ వ్యక్తి పరిస్థితి ఏమిటి? 10వ వ్యక్తి మిస్ అయ్యాడు అనుకుంటే ఎంతో ఆందోళన, ఒత్తిడి, భయం. మరి గురువుగారు 10 మంది శిష్యుల్ని జాగ్రత్తగా నదిని దాటించమన్నాడు. మరి 9 మంది శిష్యులే ఉన్నారు. ఒక శిష్యుడు మిస్ అయిపోయాడు. గురువుగారు ఏం చేస్తాడు? మందలిస్తాడు. ఇంట్లో పొట్టను పెట్టుకున్నావు 10వ వ్యక్తిని, చూసుకోవద్దు జాగ్రత్తగా అంటాడు. నేను ఎలా చెప్పాలి, గురువుగారికి ముఖం ఎట్లా చూపించాలి అని ఆ లీడరు తన తలను గోడకేసి కొట్టుకున్నాడు. ఇదంతా ఎందుకు జరిగింది? అజ్ఞానం వలన 10వ వ్యక్తి మిస్ అయ్యాడు అనే అపోహ వలన జరిగింది. మిస్ అయ్యాడా? గురువు ఏం చెప్పాడు? నీవే ఆ 10వ వ్యక్తి అని చెప్పాడు. ఇప్పుడు ఏం జరిగింది? అదంతా పోయింది. ఆందోళన అన్నీ పోయినాయి. ఎంతో ఆనందం, ఉపశమనం కలుగుతాయి. దశమస్య పరిజ్ఞానాత్ శ్లోకంలోకి వచ్చేసాం. 10వ వ్యక్తిని నేనే అనే జ్ఞానం వలన నవజ్ఞస్య 9 మందిని లెక్కించాడు లీడరు. ఆ తర్వాత నేతి పద్ధతిలో ఇప్పుడు 10వ వ్యక్తి కాదు అని లెక్కించాడు. తనను 10వ వ్యక్తిగా తెలుసుకున్నాడు. యథా సుఖం భవతి, అతనికి ఉపశమనం కలిగింది. ఇది జ్ఞానాత్ తృప్తి భవతి, తథా ఆ ప్రకారంగా జీవునికి అనాది కాలం నుండి వెతుకుతున్న జీవునికి జన్మల నుండి శాంతి, భద్రత, ఆనందం కోసం వెతుకుతూనే ఉన్నాడు జీవుడు. ఇదే బ్రహ్మన్. శాంతి, భద్రత, ఆనందమే బ్రహ్మన్. సత్ప్రాప్తి అంటే బ్రహ్మ ప్రాప్తి. ఎవరికి? జీవుడికి. ఎలా బ్రహ్మ ప్రాప్తి కలిగింది? నేను బ్రహ్మన్ అని అర్థం చేసుకోవటం వలన కలిగింది. తథా జీవస్య సుఖం భవతి. 82. నవభ్యోస్తి పరం ప్రత్యక్ నైవ వేద పరం తద్విజ్ఞానాత్ భవేత్ తుల్యా ముక్తిర్ వేదాంత డిండిమః. 10వ వ్యక్తి ఉదాహరణ కొనసాగుతూనే ఉంది. నరసింహ సరస్వతి అంటారు, లీడర్ 9 మందిని లెక్క పెట్టాడు. 10వ వ్యక్తి కోసం బయట వెతికాడు. బయట వెతకటం అనేది సహజ ధోరణి. ఎంత వెతికినా అతనికి దొరకలేదు. ఎవరు? 10వ వ్యక్తి. ఎందుకని? ఈ ప్రపంచంలో 10వ వ్యక్తి ఎక్కడా లేడు. మరి ఎలా దొరుకుతాడు? స్వర్గలోకానికి వెళ్ళినా దేవతలు కనిపిస్తారు కానీ 10వ వ్యక్తిని కనుగొనలేడు. 14 లోకాలు వెతికాడు అనుకోండి, అలసిపోతాడు, నిరాశ చెందుతాడు.
ఒక నిర్ణయానికి వస్తాడు. ఏమని? 10వ వ్యక్తి లేనే లేడు. ఇలాగే చాలామంది వేదాంత విద్యార్థులు బ్రహ్మన్ సాక్షాత్కారం, బ్రహ్మన్ అనుభవం కావాలి అని బయట వెతుకుతారు. మరి లోపల వెతుకుతారు. వారికి లోపల, బయట బ్రహ్మన్ కనపడ్డు. బ్రహ్మన్ నీకు లోపల లేడు, నీకు బయట లేడు అని గురువు చెప్తాడు. గురువు అంటాడు, బ్రహ్మన్ నీకు లోపల లేడు, నీకు బయట లేడు అని గురువు అంటే బ్రహ్మన్ లేడు అని ఆ విద్యార్థి అనుకుంటాడు. అప్పుడు గురువు అసలు విషయం చెప్తాడు. ఏమిటది అసలు విషయం? ఆ బ్రహ్మన్ నీవే, నీవే బ్రహ్మన్ అయి ఉన్నావు అంటాడు. అయితే మనకు ఆత్మ నిత్యత్వ స్వరూపాన్ని అర్థం చేసుకుని సాధారణంగా మనం స్వీకరిస్తాం. ఆత్మనిత్యం ఆత్మనిత్యం అంటాం. అలాగే ఒక మాట మనం తెలుసుకోవాలి, అనాత్మ అనిత్యత్వ స్వరూపాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అంతే సమానంగా. ఇది ఎందుకు స్వీకరించాలి మనం? ఎందుకంటే అనాత్మ అనిత్యత్వం ఎందుకు తెలుసుకోవాలి మనం? ఒక వస్తువు లేకపోతే ఒక వ్యక్తి స్వరూపాన్ని మనం మార్చలేము. ఇది అనాత్మ వర్తిస్తుంది. ఇప్పుడు మనకి బాగా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు శాస్త్రం. ఉల్లిపాయ వాసన మనం మారుస్తామా? ఉల్లిపాయను తీసుకుని దాని చుట్టూ ఆర్ధకర్పూరం, సెంట్లు, మరి కస్తూరి పరిమళాలు అన్నీ కలిపి పెట్టి సుగంధ ద్రవ్యాలతో ముంచి 10 రోజులు మూట కట్టి నానబెట్టామనుకోండి ఉల్లిపాయని. ఆ తర్వాత మూట విప్పి ఉల్లిపాయని వాసన చూస్తే ఏం చేస్తుంది? ఏం వాసన వస్తుంది? ఉల్లిపాయ వాసనే వస్తుంది. ఎందుకు ఉల్లిపాయ వాసన మార్చలేము? ఎందుకు మార్చలేము మనం? మార్చలేని దాన్నే స్వరూపం అంటారు. ఇది అనాత్మ అనిత్యత్వాన్ని జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఆత్మ నిత్యత్వం కంటే ఎక్కువ పట్టుకోవాలి మనం. మార్చలేని దాన్నే స్వరూపం అంటాం. ఇప్పుడు ఎండాకాలంలో ఇష్యూ అంటే ఎప్పుడు బాధపడుతుంటారు. ఎవరు చూసినా ఎండలు 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 అంటారు. అట్లా విసుకోకూడదు. భూమికి సూర్యుడికి మధ్య 9 కోట్ల మైళ్ళ దూరం ఉంది. 9 కోట్ల మైళ్ళు అంటే ఊహించలేం మనం. మన ఊహకు అందదు. అయినా సరే సూర్యుడు మొత్తం భూమిని ప్రకాశింపజేస్తున్నాడు. మనం సూర్యరశ్మిని మెచ్చుకోవాలి. మనకు చెమట పడుతుంది. అబ్బా! విషయం తిట్టుకోకూడదు. ఇది దేవుని సృష్టి. సృష్టిలోని అద్భుతాలను చూసి మురిసిపోవాలి. వ్యక్తులను, మరి వారి స్వభావాలను నువ్వు మార్చగలవా? కాబట్టి స్వీకరించడం నేర్చుకోవాలి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ 5 జ్ఞానేంద్రియాలు నీ దగ్గర ఉన్నాయి. ఒక వస్తువుని కానీ, వ్యక్తిని కానీ చూడటం నీకు ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకుంటావు. కానీ చెవి మూసుకుంటావా? నీకు కొన్ని కామెంట్లు మీ చెవిని పడుతూనే ఉంటాయి. కొంతమంది శబ్దాలు వినకూడదని కొండ గుహల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తారు. అక్కడ దోమలు, పురుగులు, ఆ శబ్దాలు తప్పించుకుంటావా? చాలామంది భార్య మీద కోపంతో రిషికేష్ వెళ్ళిపోతారు. అది సమస్యకు పరిష్కారం కాదు. పరిస్థితులకు దూరంగా పారిపోకుండా పరిస్థితులతో జీవించడం నేర్చుకోవాలి. పరిస్థితులకు దూరంగా పారిపోవటం సమస్య కాదు. పరిస్థితుల్లో జీవించడం నేర్చుకోవాలి. మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అంటే మానసిక నిరోధక శక్తిని పెంచుకోవాలి. అంతర్గత ఆధ్యాత్మిక ఎదుగుదల పెంచుకోవాలి. పరిస్థితులు నీ ఆధీనంలో ఉండవు. ప్రవర్తన నీ ఆధీనమే. సెటప్ మారితే అప్సెట్ అవ్వకూడదు. జీవితంలో ఎత్తుపల్లాలు వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయి? జీవితంలో ఎత్తుపల్లాలు ఎందుకు వస్తాయి? అది అనాత్మ లక్షణం. చావు ఖాయం. ఎందుకు చావు ఖాయం? అనాత్మ లక్షణం అది. నీకు మరణం ఎప్పుడు తెలియదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మీ డబ్బుని, మీ కాలాన్ని, మీ శక్తిని అనవసరంగా ఖర్చు చేయవద్దు. మన దేహం పంచభూతాలతో తయారు చేయబడింది. మళ్ళీ మరణించి మళ్ళీ పంచభూతాల్లో ఈ దేహం కలవాలి. మరణం మంచిదే. అందరూ అలాగే ఉన్నారనుకోండి మరణం లేకుండా. కొన్ని శతాబ్దాల తర్వాత భూమి పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ స్థలం చాలదు కదా! అనాత్మ శాశ్వతంగా ఉండాలి అని
అనుకోకూడదు. అనాత్మ శాశ్వతంగా ఉండాలి అని అనుకోవటం మూర్ఖత్వం, అవివేకం. సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, అన్ని పరిస్థితులు కూడా మార్పుకు లోనవుతాయి. కృష్ణ, నాకు కష్టాలు రాకుండా చూడు అని ప్రార్థించకూడదు. ప్రారబ్ధ సూత్రాన్ని కృష్ణుడు మార్చలేడు. కష్టాలను భరించే సహన శక్తిని ఇవ్వు కృష్ణ అని అడగాలి. నాకు తితీక్ష ప్రసాదించు కృష్ణ అని అడగాలి. కొంతమందికి ఆత్మజ్ఞానం కావాలి అని ఉంటుంది కోరిక, కానీ వారు భగవద్గీత క్లాసులకి రారు. వాళ్ళకి ఓపిక లేదు, తీరిక లేదు. గురువుగారు, మీరు మా ఇంటికి రండి, మీరు మా ఇంటికి వచ్చి నాకు ఆత్మజ్ఞానం చెప్పండి అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ వాళ్ళ హెడ్ తల కొంచెం చిన్న హోల్ చేసేసి ఆత్మజ్ఞానం పోసేయాలి. దాంట్లో ఒక లిక్విడ్ పోసినట్టు పోసేయాలి. ఒక తలలో ఒక బెజ్జం కొట్టి ఆత్మజ్ఞానం పోస్తారా? అది సాధ్యమా? పూర్వము ఎంత కష్టపడేవాళ్ళు శిష్యులు. గురువుతో ఉండి, గురువుకి సేవలు చేసి, వాళ్ళ పశువులను కాపలా కాసి, కట్టి పుల్లలు తెచ్చి అట్లా అంత సేవ చేసినా కూడా ఆ గురువుకి కృప కలిగితే ఆత్మ విద్య నేర్పేవాడు. ఇప్పుడు కాలం మారింది. మరి భగవద్గీత క్లాసులు, మరి ఉపనిషత్తు క్లాసులు, బ్రహ్మసూత్రాలు అన్నీ ఫ్రీగా చెప్తున్నారు. 3 సంవత్సరాల కోర్సులు పెట్టారు ఫ్రీగా. నాకు శాస్త్ర అధ్యయనం చేసే ఓపిక లేదండి, నేను భగవద్గీత క్లాసులకు వెళ్ళనండి, నాకు చాలా సంసార బాధ్యతలు ఉన్నాయండి అని భీష్మించి కూర్చుంటే, నేను వెళ్ళను అంటే, నేను వెళ్ళనని శాస్త్రం మీద అలిగితే నష్టపోయేది ఎవరు? నష్టపోయేది ముమ్మాటికి నువ్వే. స్వస్తి.